ఇచ్చారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే ప్రజలుగా, దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా దేవుడు మనల్ని పిలిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మా అందరి కోసం మీరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన దగ్గర నుండి చిన్నపిల్లలతో కలిసి పాటలు పాడడానికి, మా పిల్లలకు కూడా అది ఒక ఆధిక్యత. పిల్లలందరూ కలిసి పాడుతుంటే చిన్నపిల్లల స్థుతుల ద్వారా ఆయన దుర్గాల్ని స్థాపించే దేవుడు మన దేవుడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆనందం, దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న శక్తి దేవుడు కుటుంబంగా మాకు నేర్పిస్తూ వస్తున్నారు. చాలాసార్లు ఎటు తోచిన పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన స్తుతించినప్పుడు దేవుడు తెరిచే ద్వారాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు అంటాడు, మాకేం చేయాలో తొయ్యడం లేదు, కానీ మా కన్నులు నీ మీద నిలుపుతున్నామని. అలాగే ఎన్నో పరిస్థితులు ప్రతిరోజు ఒక యుద్ధంలాగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టి, ఆలోచనలన్నీ చెరపట్టి ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చి మమ్మల్ని మేము స్తుతించడానికి ప్రత్యేకపరచుకుని స్తుతించడానికి పక్కన మా టైంని పెట్టినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా కార్యాలని సఫలం చేస్తూ వస్తున్నారు మా జీవితాల్లో. అందుకనే ఎందుకు వెళ్తున్నారు ఇండియా, ఏం చేస్తారు అంటే, పిల్లలందరికీ పాటలు నేర్పిస్తాం, అమ్మమ్మతో కూర్చుని పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. దానికోసమే ఇలా వచ్చాము. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉన్నప్పటికీ దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచి మళ్ళా గడపడానికి, సమయం గడపడానికి, బిడ్డలందరితో, మీ అందరితో గడపడానికి, అమ్మమ్మతోనూ కుటుంబంతో గడపడానికి దేవుడు మాకు కృపను అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేను అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే, అందరికీ దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని మనం అందరం ఆశపడతాం. కానీ మనకున్న పరిధిలో మనం ఎంత చేయగలము అన్న కంగారు వస్తూనే ఉంటుంది. కానీ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, గత 6 నెలల నుండి నేను ఒక డివోషన్ బుక్ చదువుతాను. అది చదివినప్పుడు పొద్దున 6కి 7కి చదువుతాను. మళ్ళీ 10కల్లా ఏం చదివానో మర్చిపోయేదాన్ని. ఎందుకంటే అంత పనుల బిజీలో ఏం చేస్తున్నప్పుడు అది మర్చిపోయేదాన్ని. సో ఈ అద్భుతమైన టెక్నాలజీతో, ఈ సెల్ ఫోన్లో అది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. నేనే చదివి నేను రికార్డ్ చేసుకుని దానిని వింటూ వస్తానన్నమాట. ఏంటి ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడారు అని అన్నప్పుడు నేను మళ్ళీ వెంటనే సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నది వింటూ వచ్చేదాన్ని. అదే దేవుడు నాతో మాట్లాడాడు కదా, మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని అదే నేను అందరికీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చాను. ఈరోజు మన మధ్యలో మా ఫ్రెండ్ ఎమీమా, వాళ్ళ హస్బెండ్ ప్రశాంత్ గారు, వాళ్ళ పాప డాలీ కూడా ఉన్నారు. నేను బయోకెమిస్ట్రీ ఎంఎస్సి చదివినప్పుడు తను నాకు క్లాస్మేట్. సో దేవుడు అద్భుత రీతిలో ఈ మధ్యలో కలిపారు. సో నా మెసేజెస్ ఫార్వర్డ్ చేసినప్పుడు నేను అందరికీ అదే మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే బాగుంటుందని ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసినప్పుడు సో తను నాకు రెస్పాండ్ అయ్యి, ఇది కేవలం నా కోసమే నాతో దేవుడు మాట్లాడినట్టు ఉంది అరుణ అని అలా చాలా ఎంకరేజింగ్ మెసేజెస్ వస్తూ ఉండే అనమాట. అలాగే ఆ పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడు. అండ్ ప్రస్తుతం ఎవ్రీడే ఆల్మోస్ట్ 400 to 500 మెసేజెస్ నేను అదే సేమ్ రికార్డింగ్ మెసేజెస్ మెంబర్స్కి పంపిస్తూ ఉన్నాను. అందుకనే నేను అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మనకున్నది కొద్దిగే, మన చేతిలో ఉన్న తలాంత్ ఏంటి, మనకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి, ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా వాడుకోగలిగిన సమర్థుడైన దేవుడు. ఈ వీకెండ్ నిన్న వాళ్ళు వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడూ పాటలు పాడేవాళ్ళు నా చుట్టూ ఉంటే నాకు చాలా సంతోషం, ఓపిక వస్తుంది నాకు. మా పిల్లలు ఎప్పుడన్నా టైర్డ్ అయిపోయినప్పుడు ఎవరు పాడతారు అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఎవరినో తీసుకొస్తారు. కంటిన్యూస్గా 24 గంటలు పాటలు పాడేవాళ్ళు ఉంటే ఆ దేవుడు అద్భుతంగా నాకు అలా శక్తినిస్తూ ఉంటారనమాట. అలాగే నిన్నటి నుండి ప్రశాంత్ గారు అన్ని పాటలు పాడుతూ ఉన్నారనమాట. ఎంతో సంతోషం. ఇలాగే మనం దేవుని కార్యాలను చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కార్యాలను సఫలం చేసే దేవుడు. అందుకనే ఏ విషయంలోనూ కంగారు పడద్దు, అధైర్యపడద్దు. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన అవకాశాలని దేవుని మహిమ కోసం ఉపయోగించుకుంటే దేవుడు మనల్ని ఎంతోమందికి అద్భుత రీతిలో వాడుకునే దేవుడు. ఎంతోమంది ఆత్మీయ ఆకలిని తీర్చడానికి మనని వాడుకుంటారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ అదే మళ్ళీ ఎంకరేజ్ చేస్తాను. దేవుని పనిలో నమ్మకంగా ఉందాం.
దినాలు చెడ్డవి, సమయాన్ని పోనివిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మన జీవితయాత్రను కొనసాగిద్దాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. నశించిపోయే ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలని జ్ఞానవంతురాలుగా కట్టుకుందాం. అని దేవుని కోసం పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. In darkest places I will call. Incline your ear to me anew, and hear my cry for mercy, Lord. Were you to count my sinful ways, how could I come before your throne? Yet for forgiveness meets my gaze. I stand redeemed by grace alone. I will wait for you, I will wait for you on your word. I will rely, I will wait for you, surely wait for you, till my soul is satisfied. So put your hope in God alone. Take courage in His power to save, completely and forever one, by Christ emerging from the grave. I will wait for you, I will wait for you on your word. I will rely, I will wait for you, surely wait for you, till my soul is satisfied. Now He has come to make a way, and God Himself has paid the price, that all who trust in Him today find healing in His sacrifice. I will wait for you, I will wait for you on your word. I will rely, I will wait for you, surely wait for you, till my soul is satisfied. I will wait for you, I will wait for you, through the storm and through the night. I will wait for you, surely wait for you, for your love is my delight. Dwelling place is God Most High, my refuge and my fortress. When plague and pestilence draw nigh, I'm hidden in His presence. When terrors fall and arrows fly, His shield will be my safety. When stones across my pathway lie, on angels' wings I'm carried. Wonderful, powerful, my hope and my defender, mighty God Emmanuel, my dwelling place forever. My dwelling place is God Most High, a present help in danger, a rest secure in love's pure light, beneath my Master's favor. He freed me from the foulest snare, where sin and shame had bound me. Deceived I'd made my refuge there, till fearless He came for me. Wonderful, powerful, my hope and my defender, mighty God Emmanuel,
Most High. I'll never seek another. For I am His and He is mine. My heart He'll keep forever. I know the name on whom I call. He promises to answer. With life He satisfies my soul and crowns me with His pleasure. Wonderful, powerful, my hope and my defender. Mighty God, Emmanuel, my dwelling place forever. Wonderful, powerful, my hope and my defender. Mighty God, Emmanuel, my dwelling place forever. The next song is The Lord is My Salvation. Now we are on to the next song, Samasta Daiva Srishtama.
బాబు ప్రశాంత్, ఇక్కడ రెండవ ఆనంద్, అలాగే తర్వాత పల్లవి, తర్వాత ప్రదీప్. వీళ్ళంతా కూడా అమెరికా దేశంలో ఉంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుని యొక్క నామ మహిమార్థంగా వారు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ముందుకు అడుగు వేస్తున్నారు. వారి స్టడీస్ కోసం, వారి ఆరోగ్యాల కోసం, దేవుని యొక్క నామ మహిమ కోసం వారు ఘనంగా వినియోగపడేటట్లుగా మీరందరూ కూడా మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వారు 17వ తారీఖున అమెరికా దేశానికి వారు ప్రయాణమై వెళ్ళవలసి ఉంది. ఈ వారం రోజుల్లో ఇక్కడ గడిపే సమయం ఏదైతే ఉందో అది వారి జీవితానికి ఎంతో దీవెనకరంగా, అలాగే మనకు కూడా ఎంతో దీవెనకరంగా, ఆనందదాయకంగా ఉండేటట్లుగా కంటిన్యూగా మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి కొద్ది రోజుల పాటు వారు మనతో కూడా 16వ తారీఖు ఉదయం వరకు కూడా మనతో ఉంటారు ఈ ప్రాంతాల్లోనే. వారి కోసం కంటిన్యూగా మీ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇది వాళ్ళ జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి మేలి మలుపుగా మరల్చబడాలి అనేది కూడా మీ యొక్క కోరికగా ప్రార్థన చేయండి. అలాగే అరుణరేఖ, రాజేంద్ర ప్రసాద్ గారు దేవుని యొక్క నామ మహిమ కోసమై ఘనంగా వాడబడాలని, వారి యొక్క కుటుంబం దేవుని కొరకు వర్ధిల్లాలని, వారు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి బిజినెస్లు కానీ వారి యొక్క పరిచర్యలు కానీ దేవునికి మహిమకరంగా కొనసాగాలి, ఆయన రాజ్య విస్తరణకు ఉపయోగపడాలని కంటిన్యూగా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. ఇందాక నేను చెప్పాను, పోయిన వారం అంతట్లో కూడా దేవుడు తన కాపుదల, తన కృపను గ్రహించి నడిపించారు. అలాగే ఈ వారంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి కొరకు మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకవైపున బిడ్డలు మనతో కూడా ఉండబోతున్నారు. దానితో పాటుగా నాకు ముందుగానే నిర్ణయించబడినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా ఈ సాయంకాలం ఇక్కడ ఆరాధనలు ఇవన్నీ అయిన తర్వాత, గుడ్లవల్లేరు ఆరాధన కూడా అయిన తర్వాత నల్గొండ జిల్లా కోదాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి సభలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలి. దాని కొరకు మీ యొక్క ప్రార్థనలు, మనకు ఉన్నటువంటి సమయం కొంచెం, కానీ ఈ సమయంలో కొద్దిసేపు మనం రెగ్యులర్గా ఏ వాక్యాలు అయితే నేర్చుకుంటూ వస్తున్నామో ఆ వర్తమానాలలోనికి మనం వెళదాం. ఒకసారి గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 24వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 24th చాప్టర్ 45th to 51 వర్సెస్, 45వ వచనము నుండి 51వ వచనం వరకు. మనం గ్రేస్ గార్డెన్స్లో ఆరాధనలు ప్రారంభించిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నోటితో పలికిన పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ మొదటి పలుకు దగ్గర నుంచి మనం ప్రారంభించాం. దానిని కంటిన్యూగా కొనసాగించుకుంటూ వెళుతున్నాం. దాదాపుగా 4 yearsగా యేసు ప్రభు మాట్లాడిన మాటలను మనం ధ్యానం చేస్తూ దానిలో నుంచి అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుంటూ రావడం జరుగుతుంది ఇక్కడ విలువ వర్షిప్ సెంటర్లో. ఈరోజు దానికి కంటిన్యూగా 45వ వచనం నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. యజమానుడు 44 నుంచి కూడా చదువుతున్నాను. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యును ఉండును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాటి ప్రజలకు సెలవిచ్చినటువంటి లేక అందించిన అద్భుతమైనటువంటి ఓ ఘనమైన సందేశం. ఇది ఒక విధంగా చాలా ప్రోత్సాహకరమైన సందేశం అవుతుంది. మరొక వైపున
ఒక తీవ్రమైన హెచ్చరికతో కూడిన సందేశం కూడా ఇది. ఈ సందేశంలో మనం క్లుప్తంగా కొన్ని మాటలు దీన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. దీనిలో ఇద్దరు దాసులు, 2 types ఆఫ్ సర్వెంట్స్ దీనిలో ఈ భాగంలో కనిపిస్తారు. ఒకరు బుద్ధిమంతుడైన దాసుడు, నమ్మకమైన దాసుడు. రెండవ వాడు దుష్టుడైన దాసుడు. ఈ ఇద్దరు దాసులను గురించినటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రస్తావించారు. దేవుని యొక్క వాక్యం మనలను చాలా పురికొల్పడానికి లేక సందేశాన్ని అందించి మనం సక్రమముగా బ్రతకడానికి మన కొరకు ఇవ్వబడింది. దీనిలో మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనం ఏ విధంగా మన కార్యక్రమాలను, మన రెస్పాన్సిబిలిటీస్ని, మన బాధ్యతలను ఏ విధంగా మనం నిర్వహిస్తున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానం లేక ఈ సందేశం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బాధ్యతలు మనకు అప్పగించబడినప్పుడు ఆ బాధ్యతలలో మన ప్రవర్తన, మన విధానం, మన జీవితం ఏ విధంగా ఉంటుంది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ మన యజమానుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఇది ఒక యజమానికి సంబంధించిన విషయం కావచ్చు, కానీ మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఒక పరమ యజమాని అయినటువంటి దేవుని యొక్క ఇంటిలో ఉన్న వ్యక్తులము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరమ యజమానిగా దేవుడు మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తే ఆ బాధ్యతల విషయంలో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇక్కడ 2 విధాలైనటువంటి దాసులు ఉన్నారు. ఇక్కడ యజమాని ఓ దాసునికి లేక తన ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక పని అప్పగించాడు. ఏమిటయ్యా అంటే, తన ఇంటిలో ఉన్న వారికి తగిన సమయమందు అన్నము పెట్టడానికి నియమించబడిన దాసుడు అని. ఇది కేవలం తన కొరకు ఆర్జన చేసుకోవడానికి అయినటువంటి పని కాదది. తన ఇంటిలో ఉన్నటువంటి వారి ఆలనా పాలన చూడడానికి, వారికి ఆహారాన్ని పంచిపెట్టడానికి, దాన్నే ఇంకొక విధంగా చెప్పాలి అంటే వేరొకరికి సర్వీస్ చేయడానికి నియమించబడినటువంటి వ్యక్తి ఇతడు. వేరొకరికి అన్నం పెట్టి వేరొకరిని పోషించడానికి, వేరొకరి యొక్క ఆలనా పాలన చూడడానికి నియమించబడినటువంటి వ్యక్తి. యజమాని నియమించాడు. యజమాని అన్ని పనులు చేసుకోలేడు కాబట్టి యజమాని ఒక వ్యక్తిని నియమించాడు ఆ యొక్క పని అంతా చూడడానికి. మొత్తానికి ఆ పని అప్పగించి వేసి యజమానుడు తన యొక్క కార్యకలాపాలలో దూరంగా వెళ్ళాడు. ఆ తరువాత యజమాని చాలా కాలం తరువాత మరలా తిరిగి వచ్చాడట. వచ్చే సమయానికి తాను అప్పగించినటువంటి పనిని నమ్మకంగా, యథార్థంగా, అలాగే ఏ విధమైనటువంటి స్వార్థ చింతన లేకుండా మిగిలినటువంటి వారి యొక్క క్షేమం కొరకు తగిన రీతిలో వారికి హెల్ప్ చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దాసుని యజమానుడు చూచినప్పుడు యజమానుడు చాలా ఆనందపడిపోయి ఆ యొక్క దాసుని కాస్త తీసుకుని వెళ్ళి అతన్ని ప్రమోట్ చేసి మొత్తం తన యావదాస్తిని పర్యవేక్షించడానికి, కేవలం తన ఇంటిని మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులను మాత్రమే కాదు, తన యావదాస్తిని పర్యవేక్షించడానికి, యావదాస్తి మీద ఒక సూపర్వైజర్గా ఉండడానికి, అలాగే తనకున్నటువంటి యావదాస్తిని కాపాడడానికి ఆ దాసుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు అనేటువంటి విషయం దీంట్లో మనకు కనబడుతుంది. నమ్మకత్వము అనేది మన జీవితాలను ఎంత ఉత్తమ స్థితికి తీసుకువెళుతుందో దానికి ఇది ఒక తార్కాణం. పని మనకు అప్పగించబడినప్పుడు ఆ పనిలో నుండి మన స్వార్థాన్ని గురించి మనం ఆలోచించకూడదు. హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ వర్క్, ఇది కాదు మనకు కావలసింది. కానీ మనం ఎంత నమ్మకంగా పనిచేస్తాం, ఎంత యథార్థంగా పనిచేస్తాం, ఎంత సిన్సియర్గా, ఎంత హానెస్ట్గా మనం వర్క్ చేస్తాము అనేది అది ప్రాముఖ్యమైన విషయం. ఒక పని అప్పగించబడుతున్నప్పుడు సహజంగా స్వార్థ చింతనతో ఉండినటువంటి ఈ సమాజంలో ఈ రోజున నాకెంతొస్తుంది అనేటువంటిది ఆలోచించుకునే మెంటాలిటీ మనదంతా కూడా. మీకు వచ్చే మాట దాన్ని అలా ప్రక్కన పెట్టండి. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత రావాలి కాదని నేను అనడం లేదు. కానీ మీకు వచ్చే దానిని ఆధారం చేసుకొని లేక మీకు రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే మీరు పని చేయడం కాదు. కానీ ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో నమ్మకత్వము, యథార్థత ఉన్నప్పుడు
మీరు ఆశించిన దానికంటే మీకు ఎక్కువగా వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఆశించిన దానికి తగినట్లుగా మనం పని చేయడం కాదు, యజమాని చెప్పినట్లుగా మనం పని చేసినట్లయితే, యజమానికి నచ్చేటట్లుగా మనం పని చేసినట్లయితే, ఆయన మెచ్చేటట్లుగా గనక మనం పని చేసినట్లయితే, మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న నమ్మకత్వం మనము ఆశించిన దానికంటే కూడా ఉత్తమమైన శ్రేష్టమైన ఫలితాన్ని మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనిలో నుండి నేను సంఘాన్ని కోరేది ఏమిటయ్యా అంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే నేనైనా మీరైనా, మనమందరం కూడా నమ్మకత్వం కలిగిన బుద్ధిమంతులైన దాసుల్లాగా మెలగడం చాలా అవసరం. పని ఎందుకు మనకు అప్పగించబడిందో, ఎవరి కొరకు అప్పగించబడిందో దాన్ని మనం చూసుకోవడం చాలా అవసరం. మనము మన కోసం పని చేయడం కాకుండా, మనం ఎవరి కొరకైతే పని చేయడానికి నియమించబడ్డామో ఆ పనిని నమ్మకంగా చేయడం చాలా అవసరం. ఆ పనిలో మనము ఏదో కొంచెం స్వార్థంతో కాస్త దాచుకోవాలని కానీ, లేకపోతే మనం ఎంజాయ్ చేయాలనేటువంటిది కానీ ఎప్పుడు కూడా మనకు ఆ యొక్క యావగేషన్ కానీ ఆ ఆలోచన కానీ ఉండడం మంచిది కాదు. ఎప్పుడు కూడా పని అనేది నీవు సుఖపడడానికి నీకు ఇవ్వబడేది కాదు. పని అనేది నువ్వు కష్టపడినప్పటికీ కూడా ఎదుటివారికి నువ్వు క్షేమాన్ని కలిగించగలిగితే, నీ ద్వారా ఎదుటివారు పొందేటువంటి సుఖమే నీ సుఖంగా మారుతుంది. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి. నేనంటాను, ఎదుటివాడిని కష్టపెట్టి, ఎదుటివాడిని బాధ పెట్టి, ఎదుటివాడిది దోచుకొని నువ్వు తినడము అనేది నీకు ఎప్పుడు సరి అయిన సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎప్పుడు నీ యొక్క గుండెలకు, నీ హృదయానికి ఎప్పుడు కూడా తగినటువంటి విశ్రాంతిని ఎప్పుడు కూడా ఇవ్వదు. కానీ నువ్వు ఎంత అలసిపోయినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, తోటి వ్యక్తి యొక్క సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఆ సాటిస్ఫాక్షన్ని నువ్వు చూడడమే నీకు నిజమైన సాటిస్ఫాక్షన్గా మారుతుంది. మనకున్నటువంటి నిజమైన సంతృప్తి అనేది ఎదుటివాడికి మనము కలిగించే సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటివాడికి కలిగే ఆనందం మీదే మన ఆనందం ఆధారపడి ఉంటుంది. మనం ఎంతగా ఎదుటివారికి ఆనందాన్ని, ఎదుటివారికి సంతోషాన్ని, ఎదుటివారికి సంతృప్తిని ఇవ్వగలుగుతున్నామో, మనకు అప్పగించబడిన పనిని ఎంత యథార్థంగా మనం చేయగలుగుతున్నామో, ఎంత మరి హానెస్ట్గా, సెల్ఫ్లెస్గా మనం చేయగలుగుతున్నామో, దాని మీద మనము చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని అనుభవిస్తాం. ఇక్కడ యజమాని తిరిగి వచ్చినప్పుడు, యజమాని అతని పనిని పర్యవేక్షించినప్పుడు, చూచినప్పుడు ఇక్కడ వ్రాయబడింది, ఏ దాసుడు ఆ విధముగా చేయుట యజమానుడు కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. అతడు బ్లెస్డ్ పర్సన్, ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు, లేక భాగ్యవంతుడు అనే మాటలు దానికి వర్తిస్తాయి. ఎందుకు అతడు ధన్యుడు, ఎందుకు భాగ్యవంతుడయ్యా అంటే, పనిలో యజమానుడు ఏ లోపాన్ని కనుగొనలేదు. పనిలో ఏ విధమైనటువంటి స్వార్థాన్ని యజమాని చూడలేదు. పనిలో ఏ విధమైనటువంటి మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. పని పర్ఫెక్ట్గా ఉంది, పని యథార్థంగా ఉంది, పనిలో ఏ విధమైనటువంటి లొసుగులు లేవు, పనిలో ఏ విధమైనటువంటి స్వార్థ చింతన లేదు. కాబట్టి అతడు యజమానిని గణపరచడానికి, యజమానికి ఆనందం కలిగించడానికి, అలాగే యజమాని ఎవరినైతే అప్పగించాడో వారికి కూడా తృప్తిని కలిగించడానికి, ఇతరులను పోషించే కార్యక్రమంలో తాను పరిపూర్ణంగా హృదయపూర్తిగా నిమగ్నమయ్యాడు. అందువలన హృదయపూర్తిగా చేసినటువంటి ఆ పని యజమానుడు మెచ్చి, యజమానుడు తన యొక్క కంప్లీట్గా తనకున్నటువంటి యావదాస్తి మీద అతన్ని తీసుకుని వెళ్ళి నియమించి, ఈ సిన్సియారిటీ ఉంది కనుక ఇతన్ని నేను ప్రమోట్ చేయాలి అని మొత్తం కంప్లీట్ బాధ్యతలన్నీ అతనికి అప్పగించాడు. కొన్నిసార్లు బాధ్యతలు, చిన్న బాధ్యతలు అప్పగించబడతాయి మనకు. చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉంటే మనం గొప్ప వాటి మీద మనం నియమించబడతాం. ఇది బైబిల్ గ్రంథం మనకు పదే పదే చెప్తున్న విషయం. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. చాలామంది చిన్న విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండరు, కానీ గొప్ప వాటి కొరకైన తాపత్రయాలు మాత్రం కలిగి ఉంటారు. తమకివ్వబడిన చిన్న పనిని చేయడం చేతగాని వాడు, చిన్న పనిలో సిన్సియారిటీ లేనటువంటి వ్యక్తి గొప్ప పనుల కొరకు తాపత్రయపడితే దాని వలన ప్రయోజనం ఏమిటి? మనకివ్వబడినటువంటి చిన్న పనిని సక్రమంగా చేయడం చేతగానప్పుడు, దానిలోనే స్వార్థాన్ని వెతుక్కుంటున్నప్పుడు,
దానిలోనే అనేకమైనటువంటి మరి మనకు కావలసినటువంటి మన కోసమే మనం చేసుకునేటువంటి విధానాలను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి దానిలోనూ ఏదో కొంత నొక్కేద్దాం, ఏదో ఒకటి వెనకేసుకుందాం, ఏదో ఒకటి మనం సంపాదిద్దాం, ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు సంపాదిస్తాం అని నీ సంపాదనే ధ్యేయంగా యజమాని ఇచ్చేటువంటి వేతనం కంటే అదనంగా నీకు అప్పగించబడిన బాధ్యతల్లో నుంచి కొంత గనక నీవు వెనక వేసుకునేటువంటి స్వార్థ బుద్ధి, లేకపోతే దొరికింది కదా అని ఎంజాయ్ చేయడానికైనటువంటి మైండ్, అంటే చెయ్యవలసిన పని చేయడం మానివేసి సుఖపడడం కోసం దొరికిన ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా కేవలం ఎంజాయ్ చేయడానికి, తర్వాత ఆనందించడానికి, సుఖపడడానికి వాడుకున్నట్లయితే దాని వలన వచ్చేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ మొదటి దాసుడు సిన్సియర్ అండ్ హానెస్ట్ సర్వెంట్, అందువలన అతనికి యజమానుడు గొప్ప మంచి పొజిషన్ ఇచ్చాడు అని మనకు కనబడుతుంది. రెండవదిగా మరొక దాసుడు ఉన్నాడు, అతడు దుష్టుడైన ఒక దాసుడు. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని తన మనస్సులో అనుకొని తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే అని ఉంది ఇక్కడ. ఇతనికి కూడా బాధ్యత అప్పగించబడింది, కానీ ఇతనికి అప్పగించబడిన బాధ్యతను ఇతడు ఏ విధంగా నిర్వహిస్తున్నాడు అనేది ఇక్కడ గమనించండి. యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు. యజమానుడు ఇప్పుడేమీ రాడు, ఆయనకు చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆయన మన పనిని దగ్గరకు రాడు. మన పనిని ఆయన చూడడానికి ముందే, మనకు యజమాని రావడానికి ముందే ఈ లోపుగా మనం ఆనందంగా సంతోషంగా గడపాలి అనేటువంటి ఒక ఆలోచన. పని మీద శ్రద్ధ లేదు, కానీ తన మీద తనకు శ్రద్ధ ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా గమనించండి. మీకు అప్పగించబడిన బాధ్యతల మీద శ్రద్ధ లేకుండా మీ మీద మీరే శ్రద్ధ నిలుపుకొని మీరు సుఖపడడం కోసం, మీరు ఎంజాయ్ చేయడం కోసం యజమాని మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను దుర్వినియోగం చేస్తే, లేక యజమాని సొమ్మును దుర్వినియోగం చేస్తే, యజమానికి మీకు అప్పగించబడిన సమయాన్ని మీరు దుర్వినియోగం చేస్తే దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఉపమానం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. సమయం చాలా విలువైంది, సొమ్ము కూడా చాలా విలువైంది, అప్పగించబడిన బాధ్యతలు చాలా విలువైనవి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేవాడు సొమ్మును దుర్వినియోగం చేయడు, సమయాన్ని కూడా దుర్వినియోగం చేయడు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ యువర్ మనీ, దట్ ఈస్ యువర్ మాస్టర్స్ మనీ. అది నీ యొక్క యజమాని యొక్క సొమ్ము. యజమాని సొమ్మును నీ ఇష్టానుసారంగా నీవెక్కడ పడితే అక్కడ వెచ్చించడం కానీ, ఎలా పడితే అలా వాడడం కానీ మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఇతడు చేస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి మరొక మైనస్ పాయింట్ ఏమిటయ్యా అంటే, తాను పని చెయ్యడు సరిగదా, తన తోటి దాసులను కూడా పని చేయనివ్వడం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తాను పని చేస్తూ తన తోటి దాసులను కూడా ఎంకరేజ్ చేయాలి. బాబు, ఇది మనం చేయాల్సిన పని, ఇది మన మాస్టర్ సాటిస్ఫై అవ్వడానికి మనం చేయాల్సిన పని. కాబట్టి తోటి వారిని కూడా డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పి వారిని ఎంకరేజ్ చేసి, మనం యజమాని వచ్చే సమయానికి యజమాని నచ్చేటట్లుగా, యజమాని మెచ్చేటట్లుగా, ఆయనకు ఆనందం కలిగించేటట్లుగా పని చేసి చూపిద్దాం అని తోటి దాసులను కూడా ఎంకరేజ్ చేసి అందరూ కలిసి పని చేసి యజమానికి ఆనందం కలిగించాలి. దానికి బదులుగా తోటి దాసులతో కలిసి తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ పనిని, సమయాన్ని వేస్ట్ చేస్తూ, సొమ్మును వేస్ట్ చేస్తూ, పైగా తన తోటి వారిని కొట్టడం కూడా మొదలుపెట్టాడట. ఎవరైనా ఏదైనా అభ్యంతరం చెప్పినా, లేకపోతే ఏదైనా చెయ్యడానికి వారిని పురికొల్పినా, వాళ్ళు చేసే పని ఏంటంటే, నువ్వెవడోరా నాకు చెప్పడానికి, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి అని తోటి వారిని బాధ పెట్టడం, తోటి వారిని కొట్టడానికి మొదలుపెట్టాడు ఇతడు. కొంతమంది ఉన్నారు, బాధ్యతలు అప్పగిస్తే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం మానివేసి తమ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల మీద పెత్తనాలు చేసే వ్యక్తులు కొంతమంది, వారి మీద దండోరా వేసేటువంటి వాళ్ళు కొంతమంది, వారిని బాధ పెట్టి వాళ్ళని హింస పెట్టేటువంటి వ్యక్తులు కొంతమంది. నీ బాధ్యతలు నువ్వు చెయ్యవు,
కానీ నువ్వు చెప్పి తోటివాడిని, వాస్తవంగా నువ్వు నీ తోటివాడికి సహాయం చేయాలి, కానీ అతని చేత ఊడిగం చేయించుకునే మనిషిగా నువ్వు తయారైతే ఎలా కుదురుతుంది? నేను అనుకుంటాను, ఇక్కడ ఇతడు ఇతరులకు పెట్టవలసినటువంటి వాడు, ఇతడు త్రాగుతూ తింటూ ఇష్టం వచ్చినట్లు జలసాలు చేసుకుంటూ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా తమకు తీసుకువచ్చి పెట్టమని వాళ్ళ మీద పెత్తనం చేసి, అది తీసుకురా ఇది తీసుకురా, మేము తాగుతాం, తందనాలు ఆడతాం. ఇది సరి అయిన రెస్పాన్సిబిలిటీ లేని జాబుగా తయారైంది. బాధ్యతను విస్మరించి చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి అవలక్షణం ఇది. ప్రభు దీంట్లో నుంచి సంఘానికి కడవరి దినాల్లో నేర్పించే మాట, యజమానుడు ఏదో ఒక రోజున రావడం ఖాయం. నేను చెప్తున్నా, యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకోకండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన యజమాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై తన సర్వస్వాన్ని అర్పించి మనకు అప్పగించి పరమునకు వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడని కొందరు మనస్సులో అనుకుంటున్నట్లు మీరు ఆయన ఆగమనాన్ని గురించి ఏమాత్రం కూడా అలా తలంచొద్దు అని బైబిల్ మనకు బోధిస్తుంది. అందరూ మారు మనసు పొందాలని ఆయన మన నిమిత్తం దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, కానీ ఆయన రావడం వస్తాడు. దీనికి ముందున్నటువంటి ప్యాసేజీలో కూడా పోయిన వారంలో మనం ధ్యానం చేశాం. మనం అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. నోవహు దినాలను గురించి, లోతు దినాలను గురించి పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం. అనుకోని సమయంలో ఆకస్మికంగా ఆయన వస్తే, ఆకస్మికంగా ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజున తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్, వెరీ ప్రెషియస్. రేపు కాదు సిద్ధపడేది, ఈ రోజున నేను సిద్ధంగా ఉండడం చాలా అవసరం. యజమాని వచ్చిన తరువాత ఏదో వేషాలు వేయడం, బాగున్నాను అని చెప్పి అనుకొని చూపించడం, ఇది కాదు. యజమాని ఏ నిమిషంలో వస్తాడో తెలియదు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. ఆ క్షణానికి మీరు కానీ నేను కానీ కంప్లీట్గా మనం సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని ఈ వాక్య భాగాలు మనకు చూపిస్తున్నాయి. సిద్ధపాటులో మనం చూపించవలసింది ఏమిటంటే నమ్మకత్వం, స్వార్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి రెండవ దాసుడు ఎవరైతే ఉన్నాడో, ఇతడు దుష్టుడైన దాసుడు అని వ్రాయబడింది. ఇతనికి మంచి పని అప్పగించబడింది, కానీ అతనిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న స్వార్థపరత్వాన్ని బట్టి, ఆ యొక్క తన్ను తాను సుఖపెట్టుకోవాలి అనేటువంటి కోరిక కోసం ఉన్నదంతా తానే హరించడం మొదలుపెట్టాడు. మొదటివాడు తన కోసం కాదు ఇతరుల కోసం బ్రతికాడు. ఈ రెండవ దాసుడు తన కోసం కాదు, అంటే రెండవ దాసుడు ఇతరుల కోసం కాదు, తన కోసం బతుకుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. నీవు నీ కోసం జీవిస్తున్నావా, లేక దేవుడు అప్పగించినటువంటి ఇతరుల కొరకు నీవు బ్రతుకుతున్నావా అనేది దేవుడు నన్ను ప్రశ్న వేస్తే దానికి మన జవాబు ఏమవుతుంది, నా జవాబు ఏమవుతుంది, అది నేను ఆలోచించాలి. ఆర్ యు లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆర్ యు లివింగ్ ఫర్ అదర్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఇతరుల కొరకు బ్రతుకుతున్నావా? దేవుని యొక్క పని కొరకు నువ్వు జీవిస్తున్నావా, లేక దేవుడు అప్పగించిన కార్యక్రమాలను నువ్వు చేస్తున్నావా నమ్మకంగా? లేకపోతే నీ కోసమే నీవు జీవిస్తున్నావా? నీ సుఖమే నీకు ప్రాముఖ్యమా? నీవు తాగడం తినడమే ప్రాముఖ్యమా? అది ఆలోచించాలి. కొంతమంది మనకు దొరికిన అవకాశాలు అని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడడానికి పూనుకోరు. ఇతరులను కష్టపెడతారు, తాము సుఖపడతారు. బాధ్యతలు అనేవి ఇతరులను కష్టపెట్టి తాను సుఖపడడం కాదు, ఇతరులను సుఖపెట్టడానికి తాను కష్టపడడం బాధ్యత. అంటే దేవునికి స్తోత్రం, బాగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతలు అనేవి తాను సుఖపడడానికి, ఇతరులను కష్టపెట్టడానికి కాదు, కానీ ఇతరులను సుఖపెట్టడానికి తాను కష్టపడ్డమే నిజమైనటువంటి బాధ్యత. అదే యజమాని యొక్క మెప్పును పొందేటువంటి ఒక అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. అది దేవుని సంఘానికి, దేవుని పిల్లలకు, నాకు మీకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యజమానుడు వచ్చాడు.
అనుకోనని గడియలో వచ్చాడు. అతడు చేస్తున్న చర్యలను చూచాడు. ఏమని వ్రాయబడిందో తెలుసా ఈ వాక్య భాగంలో? ఆ దుష్టుడైనటువంటి ఆ దాసుడు ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా పాలు నియమించును అని ఉంది. ఇక్కడ వేషధారులను ఎక్కడ పడేస్తాడో అక్కడ నరికించి, అదే దాన్ని మూల భాషలో ఇంకొక విధంగా ఉంటుంది ఏమిటంటే, అతన్ని తన ఉద్యోగంలో నుంచి తీసి అవతల పారవేసి వేషధారులతో కూడా పాలు నియమించి బయట పారవేస్తే అక్కడ ఉన్న పరిస్థితి, సంభవించబోయే పరిస్థితిని గురించి వ్రాశాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండను. ఉన్న లేక అప్పగించబడినటువంటి విలువైన బాధ్యతలను గనక మనము సరి అయిన రీతిలో నిర్వహించకపోతే, మనము తీసి దూరంగా విసిరివేయబడితే లేక ఉద్యోగంలో నుంచి తొలగించబడితే అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? పండ్లు కొరికితే ప్రయోజనం ఏమిటి? ఎంత వేదనకరమైన స్థలమో ఆ స్థలాన్ని గురించి ఇక్కడ మనం చూడాలి. ఈ చిన్న ప్యాసేజీలో నమ్మకత్వము, అపనమ్మకత్వం, ఈ రెండు విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మరొక సంగతి ఏమిటంటే, యజమానుడు వస్తాడు, ప్రతి వారి యొక్క పనికి తగినటువంటి ఫలితాన్ని ఆయన ఇస్తాడు, తగిన తీర్పులు తీరుస్తాడు అనేటువంటి ప్రభువు యొక్క రాకడకు సంబంధించినటువంటి వృత్తాంతం కూడా దీంట్లో కనబడుతుంది. ఆయన రావడం ఖాయం. నీకు నాకు బాధ్యతలు అప్పగించిన వాడు ఆయన వచ్చి తప్పనిసరిగా లెక్క చూసుకుంటాడు. ఆ లెక్క సరిగ్గా ఉందా లేదా అది ప్రాముఖ్యమైన విషయం. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానిలో నీవు ఆర్జించింది ఎంత, నువ్వు సంపాదించుకున్నది ఎంత, నీవు పోగుబెట్టుకున్నది ఎంత, లేక నువ్వు సుఖపడింది ఎంత, నీ కోసం వెచ్చించింది ఎంత, అలాగే మిగిలినటువంటి వారి కోసం నువ్వు ఖర్చు పెట్టింది ఎంత. నువ్వు కష్టపడి నీ సుఖాన్ని కూడా ప్రక్కకు పెట్టివేసి ఎదుటి వాళ్ళ కొరకు నువ్వు చేసే దానికి తగిన ఫలితం ఏదైనా ఉంది అంటే అది ఆ యజమాని ఇవ్వవలసిందే తప్ప మరెవరు ఇచ్చేది కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని సేవలో ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, అలాగే బాధ్యత కలిగిన వ్యక్తులు కానివ్వండి, ఎప్పుడూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నేను నమ్మకంగా బ్రతకాలి, నేను యథార్థంగా జీవించాలి, అనేకుల క్షేమానికి నేను ఉపయోగపడాలి అనేటువంటి ఈ కాంక్ష మన జీవితాల్లో ఉన్నప్పుడు, దాని కొరకే అహోరాత్రులు దివారాత్రాలు మనం కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, మన ప్రయాసకు తగినటువంటి అద్భుతమైన ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. మనకు కావలసినటువంటి మెప్పు యజమాని నుండి కలగవలసిందే తప్ప కేవలం ప్రజల దగ్గర నుంచి కలిగేది కాదు. ప్రజల మెప్పును కాంక్షించేటువంటి వ్యక్తులుగా కాదు మనం ఉండాల్సింది. ప్రభువు మెప్పును కాంక్షించాలి. మనం లోకానికి కాదు, మనం అందరం లెక్కలు అప్పగించాల్సింది. లోకానికి సేవ చేస్తూ దేవునికి మనం సరి అయిన లెక్క అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వారి యొక్క జీవిత విధానాన్ని పరిగణనలోనికి తీసుకునేటువంటి దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్ ఉన్నాయే, ఆ క్యాలిక్యులేషన్స్లో మనం సరిగ్గా తూగగలమా లేదా అది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మనుష్యుని యొక్క ఆలోచన విధానాలు వేరు, మహోన్నతుడైనటువంటి దేవుని ఆలోచన విధానాలు వేరు. మనుష్యుడు కేవలం పై వేషాన్ని మాత్రమే చూస్తాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని పరీక్షించగలిగిన దేవుడు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి దేవుని చేత మెప్పు పొందే విధంగా నమ్మకంగా, సిన్సియర్గా, యథార్థమైన హృదయాలతో మీ సమయాన్ని, మీకున్న సొమ్మును, అలాగే మీకున్న టాలెంట్స్ని, వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే, అందరం ఒకే రకమైన టాలెంట్ కలిగిన వాళ్ళం కాదు, అందరం ఒకే విధమైన స్తోమత కలిగిన వాళ్ళం కాదు. మన మధ్యలో హెచ్చులు తగ్గులు ఉన్నాయి. కానీ మనం అందరం కూడా నమ్మకస్తులుగా ఉండడానికి పిలువబడ్డాం. అది గుర్తుపెట్టుకోండి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే దానిలో నమ్మకత్వంగా ఉండడం అనేది అవసరం, యథార్థత అనేది అవసరం. తోటి వ్యక్తుల కొరకు యజమాని యొక్క పనిని నమ్మకంగా చేయడం అనేది అవసరము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాసేజీలో
దేవుని యొక్క న్యాయమైన తీర్పులు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. యజమాని ఆగమనం కనిపిస్తుంది. అదే రీతిగా నమ్మకస్తుడైన దాసుడు అలాగే దుష్టుడైన దాసుడు ఇద్దరు కనబడతారు. అంతేకాకుండా వారి యొక్క పనికి తగినటువంటి ఫలితం, తీర్పు అనేది కూడా కనిపిస్తుంది. దాన్ని ముందుగా చెప్పాను, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మకత్వంతో పనిచేసినటువంటి వారికి యజమాని ప్రమోషన్ ఇచ్చి తన యావదాస్తి మీద కంప్లీట్గా బాధ్యత, అధికారాన్ని అప్పగించి అతనిని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి యజమాని తీసుకుని వెళ్ళాడు. రెండవ వ్యక్తి ఉన్నాడు, పూర్తిగా తన పనిలో నుంచి తొలగించి వేయబడి వేషధారులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా పాలు నియమించబడి బయట వెలపటికి పారవేయబడితే, త్రోసివేయబడితే అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుడు, అంటే తీవ్రమైన బాధ, వేదనకరమైన స్థితి, దయనీయమైనటువంటి స్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. ఒకవేళ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు అని చెప్పి ఒకవేళ పళ్ళు కొరికాడు అనుకోండి, పళ్ళు కొరికితే ఎవడికి నష్టం? యజమానికి నష్టమా, లేకపోతే వాడి పళ్ళు రాలిపోతాయా? నువ్వు చేసుకున్న దానికి తగినట్లుగా, లేక నీ యొక్క పనికి తగినట్లుగా నీకు ఫలితం వచ్చింది. ఆ తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? ఆ తర్వాత నీవు పళ్ళు కొరుక్కుంటే ప్రయోజనం ఏమిటి? నాలుకలు కరుచుకుంటే ప్రయోజనం ఏమిటి? దానివలన నీ నష్టం పెరుగుతుంది తప్ప, నీ కష్టం పెరుగుతుంది తప్ప నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఒక వ్యక్తి ప్రయోజకుడు కావాలి, ఒక వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే అతడు నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉండడం, యథార్థమైనటువంటి వ్యక్తిగా జీవించడం అవసరం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మనందరికీ ఆయన నేర్పించినటువంటి గొప్ప పాఠం ఏమిటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడంతే. నేను తినడం నాకు సంతోషం అనలేదు, నేను కట్టుకోవడం నాకు సంతోషం అనలేదు, నేను త్రాగడం నాకు సంతోషం అనలేదు, కాసేపు ఏదో విహారయాత్రలకు తిరిగి వస్తాను, లేకపోతే కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాను, ఇది అతని యొక్క సంతోషానికి ఏ విధమైనటువంటి హేతువులుగా ఆయన చెప్పుకోలేదు. కానీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో తన యొక్క సంతృప్తిని, తన సంతోషాన్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా వ్యక్తం చేశాడు. తండ్రి అయిన దేవుని చిత్తం ఏమిటి? అవతల ప్రజలు నశించిపోతున్నారు, వారికి ఆత్మీయమైన ఆహారం పెట్టాలి. మరొకటేమిటయ్యా అంటే, వారు పాపముల చేత చస్తున్నారు, వారి పాపములలో నుంచి వారికి విమోచన కలిగించాలి, వారికి విడుదల కలిగించాలి. ఆ పని మనం చెయ్యం. ఇంకా కొంతమందిని మనం వచ్చేసేసి మన సుఖాల కోసం కొంతమందిని పాపాల్లోకి నెడుతున్నాం. మనం పనివాడను అని చెప్పుకుంటున్నాం, పేరుకు మాత్రం యజమాని ఇచ్చినటువంటి పెద్ద పోస్టర్ ఒకటి మన దగ్గర ఉంటుంది. మన డిగ్రీ, లేక మన హోదా, లేక మనకున్నటువంటి డిజిగ్నేషన్ ఏవో అక్కడ పెట్టుకుంటున్నాం. ఐఎమ్ సో అండ్ సో. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వు మేనేజర్వా, ఆఫీసర్వా, లేకపోతే నువ్వేమైనా గొప్ప రెవరెండ్వా, లేకపోతే ఇంకేమైనా నువ్వు? హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా సరే, ఆర్ యు ఏ సిన్సియర్, ఆర్ యు ఏ హానెస్ట్ పర్సన్ ఆర్ నాట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావా, లేక ఇతరుల కోసం జీవిస్తున్నావా? దేనికోసం నువ్వు జీవిస్తున్నావు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తన కోసమే కూర్చుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు దేవుని యొక్క రాజ్యంలో ఉన్న దేనిని పొందుకోలేడు. కానీ ఇతరుల కోసం కష్టపడి ఇతరుల కొరకు నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఇక్కడ తన సర్వస్వాన్ని ఇతరుల కొరకు ఖర్చు పెట్టి వేసిన, తన సమయాన్నంతా ఇతరుల కొరకు ఖర్చు పెట్టి వేసిన, చివరికి తన ఆరోగ్యాన్నంతటినీ కూడా ఇతరులకు దారపోసిన, రేపు దేవుని యొక్క సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంతరించుకొని ఆయనతో కలిసి ఏలుబడి చేయగలిగినటువంటి ఒక ఘనమైన స్థానం ఖచ్చితంగా దక్కుతుంది. దేవునికి స్తోత్రం. 2019 ఆరంభ భాగాల్లోనే మనం ఉన్నాం. ఇది 2వ పునరుత్థాన దినం. ప్రభు పేరట మరొక్కసారి దేవుని యొక్క సంఘానికి చెప్తున్నాను, దేవుని యొక్క ఆగమనపు వేళ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రభు యొక్క రాకడను గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. ప్రభు యొక్క గొప్పతనాన్ని అనేక సార్లు అనేక రీతులుగా గ్రహిస్తున్నటువంటి, నేర్చుకుంటున్నటువంటి మనం ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నాము అని ఒక్కసారి విశ్లేషించుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఒక మంచి కమిట్మెంట్తో, ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి సమర్పణతో, నా కోసం కాదు నీ కోసమే అని చెప్పడానికి మనం పూనుకుందాం. దేవునికి స్తోత్రం.
చివరిగా 2 మాటలు జ్ఞాపకం చేస్తాను మీకు. దైవజనుడైన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పాడు. ఇక మీదట శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు నిమిత్తమే జీవిస్తున్నాను అనే ఒక అద్భుతమైనటువంటి తీర్మానాన్ని అతడు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు కొరింథు సంఘానికి వ్రాస్తూ అంటాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని చెప్పాడు. తమ కొరకు కాక, తమ కొరకు కాక. ఇక్కడ మనం యజమాని ద్వారా మనం ఇక్కడ నియమించబడ్డాం. ఆయన తన యొక్క ఒక ప్రత్యేకమైన పర్పస్తో, ఒక ఉద్దేశ్యంతో ఆయన మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశాలను అర్థం చేసుకొని యజమానిని మనము మెప్పించే విధంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం ముందుకు అడుగు వేయడం చాలా అవసరం. క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి విమోచించబడిన ప్రజలు, ఆయన బిడ్డలు అని మనం చెప్పుకుంటున్నాం. అంతేకాదు, ఆయన ప్రతినిధులం మనం అందరం. ఆయన ప్రతినిధులుగా మనం అందరం కూడా ఆయన పనిని నెరవేర్చవలసిన అవసరత మనకెంతైనా ఉంది. నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి మనం ముందుకు అడుగు వేస్తే దానికి తగినటువంటి ఉత్తమమైన ఫలితాలు మనకు వస్తాయి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే బ్రతకాలి. యేసు తన్ను తాను ఎక్కడా సుఖపెట్టుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. హీ బికేమ్ అవర్ ఎగ్జాంపుల్, అవర్ ఎగ్జాంపుల్. ఆయన అద్భుతమైనటువంటి మాదిరి మన జీవితాలకు. ఆయన శ్రమ నొంది కష్టపడి తన జీవితాన్ని అంతటిని మన కొరకు అర్పించి తండ్రికి ఆనందం కలిగించగలిగిన తనయుడయ్యాడు. హెబ్రీ పత్రిక గ్రంథకర్త అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అని. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, అలాగే సిలువను సహించాడు. దేవుని పిల్లలంగా మనం చేయవలసింది అదే. ఈరోజు అవమానాలైనా, అగచాట్లైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, నష్టాలైనా, కరువైనా, కాటకమైనా, నీకు దేవుడు అప్పగించిన ప్రతిదీ దేవుని యొక్క పనిలో నువ్వు వెచ్చిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగితే, యథార్థంగా జీవించగలిగితే, దేవుడు తగిన రోజున ఆయన లెక్క చూచి ఆ లెక్కకు తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఆయనను మెప్పించడానికి మనం వేషాలు వేయనక్కర్లేదు, లేనిపోని తప్పుడు విధానాలను మనం అనుసరించనక్కర్లేదు, ఆయన ఎదుట వెళ్ళి వంగి వంగి దండాలేం పెట్టనక్కర్లేదు. దేవుడు వంగి దండాలు పెట్టే వాళ్ళందరినీ షబాష్ అని అనడు, కానీ ఎవరి పని ఎలా ఉందో చూస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది యజమాని వచ్చినా వంగి దండం పెట్టకపోవచ్చు. ఒకవేళ నేను అంటున్నాను, అందరూ దండాలు పెట్టనక్కర్లా, పని చేసుకోండి. నేను అప్పుడప్పుడు లోపలికి వెళితే, డైనింగ్లోకి వెళితే పిల్లలందరూ కూడా అన్నం తింటూ ఉంటారు. అన్నం తింటున్నటువంటి చేతులతోనే లేచి నిలబడి దండం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అరే కూర్చొని తినండి రా అంటాను నేను. క్లాస్ రూమ్ను విజిట్ చేయడానికి వెళితే క్లాస్ రూమ్లో నుంచి చకచకా లెగుస్తారు. అరే రాసుకోండి, చదువుకోండి. వచ్చిన ప్రతి ఒక్కడికి లెగుస్తారా? లేచి నమస్కారం పెడితే నాకు సాటిస్ఫాక్షన్ కాదు. వారు దాంట్లో నిమగ్నమైపోయి రాసుకుంటున్నాడు అనుకోండి, దాంట్లో కంటిన్యూగా అతడు దాని మీద శ్రద్ధ నిలిపి చక్కగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది? నువ్వు పెట్టే దండం నాకు ఆనందం కలిగిస్తుందా, లేక నువ్వు పొందే ఉత్తీర్ణత నాకు ఆనందం కలిగిస్తుందా? ఈ రోజున పైకి మాత్రం చాలా నటన చేసే వ్యక్తుల యొక్క సంఖ్య సమాజంలో పెరిగిపోతుంది. ఆ నటనకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ సిన్సియారిటీకి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు పైన ఉన్నటువంటి మెప్పుల కొరకు మనం తాపత్రయపడుతున్నాం. అలాగే
దాని కొరకే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆతృత పడుతున్నారు ఈ రోజున. దేవుని పిల్లలారా, ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని పని మీద మన యొక్క దృష్టిని నిలబెడదాం. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఉన్నా, బీ సిన్సియర్, బీ హానెస్ట్, బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. అన్ని విషయాలలో మీరు దేవునికి లెక్క అప్పగించేవారుగా మీరు ఉండండి. మీ సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు, మీ సొమ్మును దుర్వినియోగం చేయొద్దు, మీకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా దుర్వినియోగం చేయొద్దు. దీనిని పోషించుకోవడం కోసం కాదు మనం ఇక్కడ ఉన్నది, మనం ఇతరులను పోషించడం కోసం ఇక్కడ ఉన్నాం. మనం ఎంజాయ్ చేయడం కోసం కాదు ఇక్కడ ఉన్నది, ఇతరులకు మనం సరి అయినటువంటి తృప్తిని కలిగించగలిగే విధంగా వారికి కావలసిన ఆనందాన్ని పంచిపెట్టడం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వారిని సిద్ధపరచడం కోసం మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇతరులకు వెలుగివ్వడం కోసం దేవుని చేత వెలిగించబడిన ప్రజలం, గుర్తుపెట్టుకోండి. ఇతరులకు వెలుగివ్వడం కోసం మనం దేవుని చేత వెలిగించబడిన ప్రజలం. ఆ పనిని మనం నమ్మకంగా చేయగలిగితే యజమాని మనకు ఖచ్చితంగా ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాడు. భూమి మీద ఫలితాన్ని పొందాలనుకున్నవాడు భూమి మీద పొందుతాడు, అంతవరకేనేమో ఒకవేళ. కానీ మనం అందరం కూడా రేపటిని గురించి ఆలోచించే ప్రజలమై ఉండాలి. యజమాని రాకముందు నీ యాక్షన్ కాదు, యజమాని వచ్చిన తర్వాత నీవేం కాబోతున్నావో దాన్ని దృష్టిలో పెట్టుకో. యజమాని వచ్చిన తర్వాత మనకు ఎక్కడ ఏ స్థానాలు ఎక్కడ నియమించబడతాయి దాన్ని మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుచేత యజమాని మెచ్చే, యజమానికి నచ్చే పనిని చేసే మంచి వ్యక్తులుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇద్దరు దాసుల్లో వాట్ టైప్ ఆఫ్ సర్వెంట్ వీ ఆర్, ఏ విధమైన సేవకులం మనం ఈరోజు? ఈ రెంటిలో మనం ఎవరం? దేవుడు నన్ను అడిగితే దానికి నేను లెక్కప్పచెప్పాలి, మిమ్మల్ని అడిగితే మీరు లెక్కప్పచెప్పాలి. నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావా, ఇతరుల కోసం బ్రతుకుతున్నావా, దానికి కూడా మనం జవాబు చెప్పాలి. యజమాని వచ్చినప్పుడు నీ స్థానం ఎక్కడుంటుంది అది కూడా నువ్వు ఆలోచన చేయాలి. నేను అనుకుంటున్నాను, వేషధారులతో పాలు నియమించును అనే మాట, వేషధారులు అనే మాట ఎందుకు వాడాడు అంటే, తీరా యజమాని వచ్చిన తర్వాత ఇతడు లేనిపోని వేషాలు వేశాడేమో యజమాని దగ్గర అనుకుంటున్నాను నేను. నటన చేయడం మొదలుపెట్టాడు. కానీ పనిని జాగ్రత్తగా చూస్తే పైకి మాత్రం పని కనబడకుండా ఏదో నటన చేయడం మొదలుపెట్టాడే కానీ, పని లోపలికి వెళ్ళి తొంగి చూస్తే, యజమాని పనిని సునిశ్చితంగా చూస్తే పని లేదు, ఇతడి వేషం మాత్రమే కనబడుతుంది. వేషం వద్దండి, నటన వద్దండి. నటన చేసేవాడికి మంచి కబుర్లు మాట్లాడగలుగుతాడు, కానీ పని చేసేటువంటి వాడికి మాటలతో మెప్పించడం చేత కాదు. మీరు ఒకవేళ మాటల్లో నుంచి ఏవైనా చూడాలనుకుంటారేమో, నేను అంటున్నాను, మాటలు మీకు సరిగ్గా నచ్చకపోవచ్చు, కానీ పని చూసుకోండి జాగ్రత్తగా. పని వైపుకు తొంగి చూడండి. పని బాగుందా లేదా, పని సక్రమంగా ఉందా లేదా, పని సిన్సియర్గా హానెస్ట్గా చేసుకుంటూ వెళుతున్నారా లేదా, ఇది మనం అందరం కూడా మన తోటి వ్యక్తుల విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా సరే గమనించవలసిన విషయం అదే. నేనైనా అంతే. మీ పని బాగుంటే మీకు ఇవ్వవలసినటువంటి స్థానాలు మీకు ఎప్పుడు దొరుకుతాయి. మీరు వేరే ఎవరో అవ్వరు, మీరు నాతో పాలిభాగస్తులు అవుతారు అంతే. దేవునికి స్తోత్రం. మీరు నమ్మకస్తులైన పని వాళ్ళైతే మీరు నాతో పాలిభాగస్తులు అవుతారు. మీరు నేను కలిసి దేవునితో పాలిభాగస్తులం అవుతాం. అలా కాకుండా వేషధారణతో కాలక్షేపం చేసుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ యజమాని వచ్చినప్పుడు మాత్రం ఆతృతపడి గబగబా లేచి నమస్కారం అండి, వందనాలండి, లేకపోతే ఇంకేదో కాసేపు అక్కడ కొంచెం నటన చేసినట్లుగా పనిచేస్తున్నట్టుగా అక్కడ కాసేపు యాక్షన్ చేస్తే నీ యాక్షన్స్ అర్థం కాకుండా పోవు. ఎందుకంటే నీ యాక్షన్ అక్కడ కనబడుతుంది, పని మాత్రం కనబట్లా. ఏదో పీకినట్టుగా ఏదో చేసినట్టుగా పని చేస్తావు కాసేపు అక్కడ నటన, కానీ జరిగిందేంటి? ఎక్కడ వేసేవరా గొంగళి అంటే వేసిన చోటరా కంబళ అన్నట్టు వెనకడికి అవడం అలాగే ఉండిపోతుంది. అది కాదు.
హ్యావ్ యూ కంప్లీటెడ్ ద టాస్క్? నువ్వు పని పూర్తి చేసావా లేదా? పని జరిగిందా లేదా? పనిలో నత్తనడక అక్కడే ఉందా? ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయిందా? లేదా అక్కడి నుంచి ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళగలిగావా నువ్వు? దానిలో నుంచి మీరు చూపించిన మాదిరి ఏమిటి? మీ యథార్థత ఏమిటి? దీనంతటికీ కదా తగిన ఫలితం రేపు వచ్చేది. కబుర్లు కాదు, కార్యాలు చేద్దాం. ఎగిరెగిరి గంతులు వేయడం కాదు, దేవుని కొరకు కష్టపడి పని చేయడానికి పూనుకుందాం. అవసరమైతే మనం కరిగిపోతూ తోటి వ్యక్తులకు వెలిగిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి నమ్మకస్తులైన వ్యక్తులుగా ఉందాం. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు, అతనికి కలిగిన ఫలితం, దుష్టుడైన దాసునికి కలిగిన ఫలితం, యజమాని యొక్క ఆగమనం, అలాగే యజమాని ఇచ్చినటువంటి తీర్పులు, ఇవన్నీ ఈ చిన్న ప్యాసేజీలో మనకు చాలా చక్కగా కనిపిస్తాయి. దీనంతటినీ ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకు టైం ఏం లేదు. ఈ విషయాన్ని మీ మైండ్లో పెట్టుకోండి, ఆ ప్యాసేజ్ మీద దృష్టి పెట్టుకోండి. మీరు ఎలా ఉండాలో మీరు తీర్మానం చేసుకోండి. ఎలాంటి వారై ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ముందుకు అడుగు వేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. సోదర్ డానీ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఈలోపుగా టేబుల్ ప్రిపేర్ చేసినట్లయితే సంస్కార ఆరాధన పరిచర్యలో పాల్గొందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు ముయ్యండి. ఎలా ఉన్నాం మనం ఈరోజు? ఏ విధమైనటువంటి విధానాలు మన జీవితంలో ఉన్నాయి? ఏ విధంగా మన యొక్క ఈ ప్రవర్తనను, మన కార్యక్రమాలను మనం కొనసాగించుకుంటూ వెళుతున్నాం? ఈరోజు మన యజమాని, మన ప్రభువు వచ్చినప్పుడు మనం ఎలా జీవించబోతున్నాం, ఎలా కనబడబోతున్నాం ఆయన ఎదురుగుండా? అంతరంగాన్ని, హృదయాన్ని చూచే ప్రభు దృష్టిలో నీ హృదయం, నీ అంతరంగం ఎలా ఉంటుంది? దానిని బట్టే కదా నీకు నాకు దొరికే ఫలితం ఏదో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం.